విధి నిర్ణయం కర్కశం, ఆక్రోశం దాని ప్రతిరూపం. ఏ నిమిషమైనా అది కడలిగా మారి మళ్లీ నన్ను గెలుస్తుంది. అందుకే నేను కాబద్ధం. ఎదురయ్యే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుండి ఊహించే స్థాయి వరకు ఓడిపోతున్నాను కాబట్టి. నేను ముందుగా తెలుసుకున్న జీవితం చాలా తక్కువ, కానీ నేను అనుభవిస్తూ నేర్చుకున్న జీవితం చాలా ఎక్కువ. అందుకే నన్ను నేను పొగుడుకుంటూ నా ఉనికిని తగ్గించుకున్నాను. ఊపిరాడని జీవితాన్ని గడుపుతున్నాను. ఊహల్లో ఎడారిగా మారాను. ఇన్నాళ్లుగా భ్రమలో బతికాను. బ్రహ్మ రాసిన తలరాతను తిరిగి రాసుకోలేకపోయాను. అయినా విధిని నిందించడం లేదు, దేవుణ్ణి ప్రశ్నించడం లేదు. నాకు నేనుగా ద్వేషించుకుంటున్నాను, నన్ను నేనుగా శిక్షించుకుంటున్నాను. ఎందుకంటే జీవితం అనే సింహాసనంపై అధిపతిగా నేనుండి పరిపాలకుడిగా ఓడిపోయాను కాబట్టే. అసలు నేనెవరో మీకు తెలియదు కదా. నా పేరు శ్వేధన్. నేను మారుమూల గ్రామంలో పుట్టాను. ఒక పూట తింటే 2 పూటలు పస్తులుండే కుటుంబంలో పెరిగాను. అయినా ప్రేమ కొదువులేదు. నాన్న గుండెపై నర్తించాను, అమ్మ ఒడిలో ఆడుకున్నాను. ఆకాశమంత ఆనందంలో నేనున్నాను. అప్పుడే ఆ ఆనందాన్ని ఆవిర్చేసే ఒక వార్త నన్ను చేరింది. కడలిని చేసింది. ఎన్నో ఆశల నా ఇల్లును ఎడారిని చేసింది. ఏకాకిగా మార్చింది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించే మీ అమ్మ ఇక లేదని చెప్పి నాకు నన్ను దూరం చేసిన క్షణాన నిర్మానుష్యంగా నా అడుగులు అమ్మ దగ్గరికి వెళ్తున్నాయి. నేను అమ్మను చూడగానే దుఃఖసాగరంలో మునిగిపోయాను. కూలి పని చేసుకుంటూ నీళ్లతో కడుపు నింపుకుంటూ నన్ను గుండెల్లో పెట్టుకుని రారాజులా చూసుకునే మా అమ్మాయిక లేదని తెలిసి బోరున ఏడుస్తూ అమ్మా నన్ను ఓదార్చేదెవరు నువ్వే అంటూ మారం చేస్తుంటే నాన్న వచ్చి అరే అమ్మ మన మాట వినదురా ఇక లేదంటూ నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. అలా నాన్న కౌగిలి విడిపించుకొని అమ్మ గుండెలపై వాలిపోయాను. అమ్మ మాత్రం ఏం పట్టనట్టుగా ప్రశాంతంగా పడుకుంది. ఎందుకంటే ఆ గుండె బండరాయిగా మారింది. నేను ఆ బాధను భరించలేకపోతున్నాను. అడుగు తీసి అతి కష్టం మీద మరో అడుగు వేస్తూ శ్మశానం వైపుగా మా అమ్మను తీసుకువెళ్తున్నాను. నాన్న అతి కష్టం మీద నా చేత్తో అమ్మకు చితి పెట్టించాడు. చీకట్లు దట్టంగా అలుముకున్నాయి. వర్షం మొదలైంది.
అమ్మ చితి వెలుగులో ఇంటి దారిని చేరుకుని అమ్మకు దూరమయ్యాను. అర్ధరాత్రి 12 అవుతుంది. వర్షం తగ్గింది. నా కన్నీళ్లు తుడుచుకొని నేను నా అమ్మ చితివైపుగా అడుగులు వేశాను. చీకట్లు కసిగా నన్ను చుట్టుముడుతున్నాయి. పాములు రెచ్చిపోతూ బుసలు కొడుతున్నాయి. కప్పలు ప్రాణభయంతో అరుస్తున్నాయి. నేను మాత్రం అమ్మ జ్ఞాపకాల నడుమ శిలనై అమ్మ చితి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే అమ్మ చితి చల్లారి చలితో వణుకుతుంటుంది కాబట్టి. నా అడుగుల వేగం పెరిగింది. చలిగాలుడు రెచ్చిపోతూ తన ఉనికిని చూపించుకుంటున్నా నా అడుగులు మాత్రం నా అమ్మ చితివైపే వెళ్తున్నాయి. ఎడారిలో ఎండమావులు, గబ్బిలాల కేరింతలు, గుడ్లగూబల కీచులాటలు అలా ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని అధిగమిస్తూ నేను నా అమ్మ చితిని చేరుకున్నాను. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే జడివాన తన ఉనికిని చూపించుకుంటున్నా అమ్మ చితి ఆరిపోలేదని నేను నిట్టూర్పుతో ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి వెనుతిరిగి వెళ్ళిపోతుంటే, ఓ మిత్రమా అన్న పిలుపు నన్ను చేరింది. ఎవరని తిరిగి చూస్తే వర్షానికి తడిసిపోయి చలికి వణుకుతూ చితి చల్లారితే నా తల్లిని ఎప్పుడు భక్షిద్దామా అన్న ఆశతో ఎదురుచూస్తున్న ఓ గద్ద. నేను అలా కంగారుగా గద్దను చూస్తుంటే ఆ గద్ద ఇలా అన్నది, మిత్రమా, జడివాన తన ఉనికిని చూపించుకుంటున్నా, ఎండిన చెరువులు, పగిలిన భూములు కడలిగా మారుతున్నా నీ తల్లి మాత్రం తన కన్నీటితో ఆరిపోతున్న చితిమంటలను వెలిగిస్తూ ఉంటే కోపం భరించలేక ఇలా అడిగాను. అదేంటంటే, అమ్మా, నేను పస్తులుండబట్టి వారం రోజులవుతోంది. ఆరిపోతున్న చితిమంటలను నీ కన్నీటితో మండించకపోతే నా ఆకలిని తీర్చవచ్చు కదా అంటే మీ అమ్మ ఏమన్నదో తెలుసా? బిడ్డ, నీ ఆకలి తీర్చాలని నాకు ఉంది. కాని నా కోసం నా కొడుకొస్తాడు. వాడిని ఒకసారి తనివి తీరా చూశాక నీ ఆకలి తీరుస్తాను అని అంది. నీ అమ్మను చంపింది నేనే. మీ అమ్మను చంపింది నేనే. అతని అమ్మను చంపిందెవరు? ఆ అవసరం అతనికేముంది? ప్రతీకారంగా శ్వేతని ఏం చేశాడు? త్వరలో రాబోతున్న 2వ ఎపిసోడ్లో చూడండి.